రామ జన్మభూమిలో మహత్తర ఘట్టానికి మరికొన్ని గంటలే సమయం ఉంది. రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠకు అయోధ్య రామాలయం అందంగా ముస్తాబోతోంది. కానీ విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు. రామ మందిరం మొత్తం విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. మరోవైపు రామ భక్తులు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. పెద్ద సంఖ్యలో అయోధ్యకు చేరుకుంటున్నారు. అయోధ్య రామాలయం విద్యుత్ కాంతులతో విరాజిల్లుతోంది. ఎక్కడ చూసినా భక్తుల కోలాహలం కనిపిస్తోంది. ప్రస్తుతం అయోధ్యలో మా ప్రతినిధి దినకర్ ఉన్నారు. అక్కడ కోలాహలం ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. దినకర్, మొత్తం విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. భక్తుల కోలాహలం కనబడుతోంది. మరికొన్ని గంటలే సమయం ఉంది. ఎలా ఉంది అయోధ్య అంతా? మరో 36 గంటల సమయం మాత్రమే ఉంది. 500 ఏళ్ల తర్వాత అయోధ్య బాలరాముడు, అయోధ్య రాముడు తిరిగి పునఃప్రతిష్టాపన అవుతున్నాడన్నటువంటి ఆనందం ఇక్కడ ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ఇక్కడున్న వారితోనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రామభక్తులు, కరసేవకులంతా కూడా అయోధ్యకు చేరుకుంటున్నారు. ఎల్లుండి ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రధానమంత్రి మోడీ ఇక్కడికి వస్తారు. ఆయన రాక సందర్భంగా మొత్తం అంతా కూడా ఇక్కడ అయోధ్య ప్రాంతం అంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దానికన్నా ముందు సాధువులు, సత్సంగవులు, అలాగే వివిఐపీలు, ఎంవీఐపీలు అందరికీ కూడా దాదాపు 7000 మందికి రామ్ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళు ఆహ్వానం పంపించడంతో వారంతా కూడా రేపు సాయంత్రం 5 గంటలకు ఇక్కడ చేరుకోబోతున్నారు. రావాలని చెప్పి ఇప్పటికే స్పష్టమైనటువంటి సంకేతాలు, ఒక బార్కోడ్తో కూడినటువంటి ఒక ఇన్విటేషన్ పంపడంతో అందరికీ వచ్చేలా అందరికీ సరైన ఏర్పాట్లు చేసేలాగా ట్రస్ట్ నిర్వాహకులు కూడా చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు అయితే భక్తులంతా కూడా ఒక తన్మయత్వంతో అయోధ్య అంతా నిండిపోయింది. ఒక భావోద్వేగం ఉంది. దాదాపు 500 సంవత్సరాల తర్వాత రాముడు తిరిగి ఇక్కడ పునఃప్రతిష్టాపన కాబోతున్నాడు అన్నటువంటి ఒక ఆనందం ప్రతి ఒక్క రామ భక్తుల్లోని కూడా ఉంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా అనేక మంది హిందూ సాధువులంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. అందుతున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు 6000 మంది నుంచి 7000 మంది విఐపీ గెస్టుల్లో దాదాపు 4000 మంది వరకు కూడా సాధువులు, సత్సంగులు, ఆ తర్వాత వివిధ క్షేత్రాలకు కూడినటువంటి ఒక స్వామీజీలతో కూడా ఇక్కడ మొత్తం అంతా రాబోతున్నారు. మిగిలినటువంటి 2000 మంది కూడా మిగిలిన ఈ ఏదైతే రామ్ జన్మభూమికి ఇచ్చినటువంటి విరాళాలు ఇచ్చినటువంటి దాతలు కావచ్చు, ప్రభుత్వం కొద్దిగా స్పెషల్ గెస్ట్ గా పిలిచినటువంటి వాళ్ళు కూడా కావచ్చు. సో వీరందరికీ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో భక్తులకు 24వ తారీఖు ఉదయం నుంచి కూడా బాలరాముడి యొక్క సర్వదర్శనం చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పాలి. నిన్న రాత్రి నుంచి 7 గంటల నుంచి కూడా దాదాపు ఎవరిని కూడా లోపలికి పంపించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఉన్నాయి. ఉదయం నుంచి మనం చూస్తున్నాం అయోధ్య రామాలయంలో మొత్తం అంతా కూడా ఒక అద్భుతమైన సుందరమైనటువంటి పూలతో డెకరేషన్ చేశారు. అలాగే జై శ్రీరామ్ నినాదంతో అక్కడ స్వామివారి యొక్క ప్రధాన గేట్ ఏదైతే ఉందో, ఆలయంలోకి ప్రవేశించేటువంటి గేట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మొత్తం పూర్తిగా సుందరంగా అలంకరించినటువంటి దృశ్యాలు ఉన్నాయి. కొద్దిమంది ఔత్సాహికులు లోపలికి వెళ్లారు. వాళ్ళంతా కూడా లోపలికి వెళ్లి ఫొటోస్ పంపించారు. మన కెమెరామెన్ క్లోజ్ లో చూపిస్తున్నాడు. ఇది రాముడి గుడి లోపలికి వెళ్ళడానికి మనకు ప్రధానమైనటువంటి ద్వారం. ఆ ద్వారం దగ్గర ఇక్కడ మొత్తం అంతా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. జై శ్రీరామ్ నినాదాలతో మొత్తం అంతా కూడా ఏర్పాటు చేసినటువంటి దీంట్లో ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడి నుంచే వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 7 ఎకరాల దేవాలయంలో ప్రతి ఒక్కరూ ఆ లోపలికి వెళ్లేలాగా, బాలరాముడిని దగ్గరుండి గర్భగుడిలో దర్శించుకునేలాగా ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూస్తే మరికొద్ది గంటలే ఉంది. రేపు అంతా కూడా వివిఐపి సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేస్తున్నారు. అయోధ్య ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మొత్తం బాలరాముడి మందిరం వరకు కూడా భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు. స్థానికులు ఎవరిని కూడా బయటికి రావద్దని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయినా కానీ భక్తులు ఎవరైతే వస్తారో వారందరినీ హనుమాన్ గడి వరకు కూడా తీసుకురావచ్చని కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా చూస్తే అయోధ్య ముస్తాబయ్యింది. బాలరాముడి రాక కోసం, బాలరాముడి ప్రతిష్టాపన కోసం మొత్తం అంతా కూడా అయోధ్య వాసులు ఎదురు చూస్తున్నారు. భారతీయులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఆ యొక్క గడియలు కూడా మరికొద్ది కేవలం 36 గంటలు మాత్రమే ఉండడంతో ఒక ఆనందమైనటువంటి విషయం ఇక్కడ జరుగుతుందని చెప్పి కూడా మనం భావించాలి. ఓవర్ టు దేవి.
దీనికి